వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిపై ఫిర్యాదులు రావడంతో నేరుగా ఎమ్మెల్యే వెళ్లి చూడగా ఆసుపత్రిలో సిబ్బంది లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు గాయాల పాలై ఆసుపత్రికి వచ్చిన వారికి వైద్యం చేయడానికి సిబ్బంది లేకపోవడంపై డిఎంహెచ్ఓకి ఫోన్ చేసి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేసిందని, పేద ప్రజలకు సరైన వైద్యం అందాలని, ఈ క్రమంలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. 24 hours అన్నప్పుడు ఉండాలి కదమ్మా. అది కాదమ్మా, ఎంత కాదు 24 hours అని చెప్పారు డిఎంహెచ్ఓ. 24 hours అన్నప్పుడు ఇలా ఎవరన్నా ఒకరు ఉండాలన్నా ఉండొద్దా? ఇప్పుడు ఎవరు లేరు, ప్రెమిసెస్లో ఎవరు లేరు, లైట్లన్నీ వేసి ఉన్నాయి, దర్వాజాలు కూడా తెరిచి ఉన్నాయి. ఎట్లా ఇది అంటే మనం ఏంది వ్యవస్థ, ఎక్కడ పోతుంది, ఏంది ఇక్కడ పేషెంట్స్ ఉన్నది, ఇక్కడ ఎవరు లేరమ్మా, ఇది ఎవరు లేరు, అటెండర్ లేరు, ఎవరు లేరు. మేమంతా హాస్పిటల్ అన్ని రౌండ్ చేసి వచ్చినప్పుడు నేను బయట పేషెంట్స్తో పాటు ఇక్కడ కూర్చోన్నాను. ఏం పేరమ్మా పేషెంట్, ఏం పేరమ్మా? కవిత అని పేషెంట్ ఉంది ఇక్కడ, వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, దాదాపు నుంచి వచ్చింది.